అస్సలం వాలేకుమ్. చూడండి, టైర్ ఎడ్జిలో అయితే గాలి లీక్ అవుతుంది. ఇది 2+ టైర్కి ఎక్కువ కామన్ అయిపోయింది ఇది. దీనికి ఏం చేయాలంటే ఈ లీకేజ్ ఆగాలంటే టైర్ అయితే పీకి రిమ్ బాగా క్లీన్ చేయాలి. రిమ్ లోపల తుప్పు ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఏమైందంటే ఇలా గాలి లీక్ అయింది. చూడండి, అంచు అనేది నొక్కి చూస్తున్న లోపల తుప్పు అనేది ఎంత ఉందని. తుప్పు అయితే బాగుంది, అందుకే టైర్ పీకేస్తున్నాను. చూడండి, తుప్పు చూడండి ఎంత ఉందో. ఈ వైట్ కనపడడం చూడండి, అదే తుప్పు. అది ఏమైందంటే బాగా క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తే ఏమైందంటే లీకేజ్ అనేది ఆగిపోద్ది. చూడండి, ఇలాగైతే ఎమ్మి పేపర్ తీసుకొని బాగా క్లీన్ చేయాలి. టైర్కి కూడా అలాగే ఉంటుంది. టైర్కి కూడా అంచులు మొత్తం క్లీన్ చేస్తే లీకేజ్ అనేది ఏముండదు. ఇదైతే లిక్విడ్ వేసారు లోపల, అది గడ్డగట్టేసింది. మీరు వేయించమాకండి ఇప్పుడు. ఇది చూడండి, ఇలాగా బాగా క్లీన్ చేయాలి. ఇలాగైతే ఇలా వేసిన తర్వాత ఏంటంటే ఇక గ్రీజ్ రాస్తే తుప్పు అనేది రాదు. టైర్కి కూడా రాయాలి. టైర్కి కూడా రాస్తే ఏమైందంటే ఇంకా రెండు వైపులే ఉంటుంది కాబట్టి లీకేజ్ ప్రాబ్లం ఏముండదు. ఇంకా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూడండి, గాలి పెడుతున్నాను. లీకేజ్ అయితే ఏం లేదు, పని అయితే సక్సెస్ఫుల్ అయింది. మీరు ఎప్పుడైనా ఇలాగ ఎడ్జి లీక్ అనేది ఉంటే కంపల్సరీ మీరు ఇలా క్లీన్ చేయించుకోండి, లీకేజ్ ప్రాబ్లం పోయిద్ది.